జబర్దస్త్‌కు సంబంధించిన ఎవరో ఒక ఆర్టిస్టు సినిమా తీస్తూ ఉన్నారట. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదో జరిగితే, దానికి వైసీపీకి చెందిన మాజీ మంత్రి రోజా గారు హాజరయ్యారట. ఆ కార్యక్రమం, ఆ ఈవెంట్‌లో జబర్దస్త్ కమెడియన్ హైపరాది తాను ప్రసంగించుకుంటూ, రోజా గారు వచ్చినందుకు థాంక్స్, ధన్యవాదాలు. ఎవరో ఛానల్స్ వాళ్ళు రోజాన హైపరాది ఏమన్నాడో తెలుసా అని చెప్పి హెడ్డింగ్లు పెట్టుకుంటూ ఉంటారు. నేనేమీ అనలేదు ఆమెను, వాళ్ళేదో వ్యూస్ కోసం పెట్టుకుంటూ ఉంటారు అని చెప్పి రోజా గారి ప్రస్తావన తెచ్చి ప్రసంగించినప్పుడు రోజా గారు చాలా విరగబడి నవ్వుతూ ఉంటారు అన్నట్టు. అంటే చాలా గట్టిగా గంభీరంగా నవ్వుతూ ఉంటారు. దాన్ని చూసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు వాళ్ళు కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో అయితే ఉంది, ఫేస్బుక్లలో, ఈవెన్ కొందరు వీడియోల రూపంలో రోజా గారు ఎట్లా వెళ్తారు, ఎందుకు నవ్వుతారు, వాళ్ళు ఎన్ని మాటలు అన్నారు, అంటే రోజా గారిని కూడా పాయింట్అవుట్ చేసుకుంటూ, విమర్శించుకుంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. కొందరు వీడియోస్ చేసి కూడా రోజా గారిని విమర్శించడాన్ని కూడా చూసాం. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇలా విమర్శలు చేసేవాళ్ళు రోజా గారికి పోయి ఎందుకు నవ్వాలి, వాళ్ళు అన్నే మాటలు అన్నారు, ఎన్ని తిట్టారు, కాసింత కూడా ఆమెకి ఏమి ఉండక్కర్లేదా, ఆమె నమ్మిన వాళ్ళు, అభిమానించే వాళ్ళు వాళ్ళని ఎరిపప్పన చేయడమే కదా, లాస్ట్కి వాళ్ళు ఒకటేనా, ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే నిజంగానే నాకు నవ్వు వచ్చింది. కారణం ఏంటి అంటే, ఎక్కడైనా ఎవరైనా ఒకరి కోసం ఏమి గొడవలు చించుకోనక్కర్లేదు. ఎప్పుడైనా రోజా గారు కావచ్చు, ఎక్స్ కావచ్చు, వై కావచ్చు, మొన్న తిట్టుకున్నారు, ఈరోజు ఇంకో ఫంక్షన్కి పోయారు, రేపు అవసరమైతే ఒకే పార్టీలోకి పోతారు, ఒకే రాజకీయ పార్టీలు చేరుతారు, లేకుంటే ఒకే దగ్గర కూర్చొని పార్టీలు చేసుకుంటారు. వాళ్ళ అవసరాలు తగ్గట్టు వాళ్ళు ముందుకు వెళ్తూ పోతూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళినటువంటి నాయకుల కోసం ఇక్కడ వైసీపీలో నుండి గుడ్డలు చించుకున్న వాళ్ళు ఇప్పటికీ ఆ గుడ్డలు చించుకుంటూనే ఉన్నారు. కానీ పార్టీలు మారిన వాళ్ళు మంచిగా పదవులు అనుభవించుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఏ పార్టీలో నుంచి ఏదైనా పోనీ, ఇంతకుముందు ఏదైనా తెలుగుదేశంలో ఉన్న వాళ్ళ కోసం గుడ్డలు చించుకున్న వాళ్ళు వైసీపీలోకి వచ్చి అధికారాన్ని అనుభవిస్తుంటే వాళ్ళు టీడీపీలో నుండి వాళ్ళు గుడ్డలు చించుకుంటూ ఉన్నారు. ఎప్పుడైనా ఒక పార్టీ సిద్ధాంతాలు, వాళ్ళ ఐడియాలజీ, ప్రజలకు జరిగే మేలు, ఆ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, పార్టీల మేనిఫెస్టో మీద నిలబడడం, ప్రజలకు ఏది మంచి జరుగుతుంది, సమాజానికి ఏది మంచి జరుగుతుంది, ఈ నిర్ణయాల వరకు పరిమితమై ఆ పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడిని అభిమానించుకుంటూ వాటితో ట్రావెల్ చేయడం అన్నంత వరకు ఓకే. కానీ ఇట్లా ఇండివిజువల్గా ఆమె ఆటికి పోయి నవ్వింది, ఈమె ఇంటికి పోయి నవ్వింది, వాళ్ళు ఎట్లా నవ్వుతుంది, ఎట్లా పోతుంది, వాళ్ళ అవసరాల కోసం ఏది ఎట్లయినా పోతారు. అల్టిమేట్గా ఎర్రిపప్పులు అయితే ఎవరు ఎర్రిపప్పులు అవుతారు? కింద కార్యకర్తలు అనేవాళ్ళు, లేకుంటే అభిమానులు అనేవాళ్ళు ఎర్రిపప్పులు అవుతారు. ఎప్పటికైనా ఎర్రిపప్పులు వాళ్ళే, పైన ఉన్న వాళ్ళకి ఏం కాదు, అంత వాళ్ళు హాయ్ బాయ్ లెక్కనే ఉంటాయి. అవసరమైతే పార్టీలు మారుతారు, లేకపోతే వేదికలు మారుతారు, లేకపోతే ఈవెంట్లు మారుతారు, ఎవరు ఏ కార్యక్రమానికైనా పోతారు, బలయాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ కింది స్థాయి వాళ్ళు కింది స్థాయి వాళ్ళు ఇవన్నీ తెలుసుకునే పరిస్థితి వచ్చినప్పుడు డెఫినెట్లీ ఇలా వ్యక్తుల్ని ఈ స్థాయిలో అభిమానించడం, ఎవరినైనా కావచ్చు, ఒక పిచ్చి అభిమానాన్ని పెంచుకోవడం, ఇవన్నీ చేయరు. ఎవరికి ఏమీ చేయరు. ఏమంటారు, ఎవరెవరిని పెద్దగా గుర్తించడము, వీళ్ళు మన కోసం పనిచేశారు, లేకుంటే వీళ్ళు మన కోసం నిలబడ్డారు, వాళ్ళతో తిట్లు తిన్నారు, వీళ్ళని తిట్టారు, ఇవన్నీ వాళ్ళకేం అవసరం అబ్బా స్వామి, ఎవరికి అవసరం ఉండదు. ఇటువంటివి చూసి ఎవరైనా బాధపడే వాళ్ళు, వ్యక్తుల మీద పిచ్చిగా ఏదో అభిమానాన్ని పెంచేసుకొని గొడవలు దించుకునే వాళ్ళు, మీరు ఖచ్చితంగా రియలైజ్ అవ్వాలి. మీరు ఖచ్చితంగా కనుక కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఎవరిని ఏం దేకే పరిస్థితి ఉండదు. ఏదో దేకినట్లు, ఏదో ఎవరి కోసమో, మనం కార్యకర్తల కోసం ఎందాకైనా ఉంటాం, మనం వాళ్ళ కోసం ఎందాకైనా ఉంటాం, ఎందాకుంటారు, ఏముండరు, ఏందుంటారు, ఏదో ఒక మాట మాట్లాడితే సరే, అంతకు మించి ఎందాకైనా ఉండేది ఏంది, అట్లా నా బాధ కూడా అదే. చాలాసార్లు చెప్పేది కూడా, రాజకీయ పార్టీలను, ప్రభుత్వాలను, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, ప్రజలకు జరిగే మేలు, సమాజ ఐక్యత, ఇలా కొన్ని కీ ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకుని అభిమానించుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. మద్దతు ఇవ్వడమా, విమర్శించడమా, వ్యతిరేకమా అని.
కాదు కూడదని చెప్పి గొడవలు చూసుకొని బూతులు తిడతాం, గొడవలు చూసుకొని అబ్యూజివ్గా మాట్లాడతాం. అట్లా అనుకుంటే మళ్ళీ బాధపడేవాళ్ళు. ఇప్పుడు చూడండి ఎంతమంది అరెస్టులు అవి ఇవి అని చెప్పి వాళ్ళని అడ్డు పెట్టుకొని మళ్ళీ ఇంకేదన్నా ఇప్పుడు అటువంటి కొంచెం బూతులు మాట్లాడే వాళ్ళని అడ్డు పెట్టుకొని వాళ్ళ భుజాల మీద తుపాకీలు పెట్టి జీవితంలో ఒక్క వీడియోలో కూడా ఒక్క బూతుగానే మాట్లాడకుండా మనం విధానపరమైన నిర్ణయాల చుట్టూ చర్చించి అట్లా ఉన్న వాళ్ళ పేర్లు కానీ వాళ్ళని కానీ బద్నాం చేసే ప్రయత్నాలు, ఎవరిని అడ్డు పెట్టుకుని అట్లా వేసుకుంటూ పోతుంటారు, అట్లా మరకలు వేసుకునే ప్రయత్నాలు. నాలాంటోడు ఒక వేల సార్లు చెప్పి ఉంటా, ఏ రాజకీయ పార్టీలతో మనకు సంబంధం ఉండదు. ఎన్నికలకు ముందు చెప్పా, ఎవడో గ్లాస్ నీళ్ళు ఇచ్చిన ఉండరా బాబు, ఏ నాయకుడు ఉండరు, ఏ నాయకుడు గ్లాస్ మంచి నీళ్ళు ఇయ్యరు, గ్లాస్ టీ కాఫీలు కానీ ఇయ్యరు. అంతెందుకు ఎన్నికలు అయిపోయిన తర్వాత అయినా నేను చెప్పిన అయినా కూడా ఎవరు వీళ్ళు ఈ ఛానల్ మీద ఈ ముద్ర వేసుకోవాలి, ఆ ఛానల్ మీద ఆ ముద్ర వేసుకోవాలంటే వాళ్ళ అమాయకత్వం అంతకు మించి మనం ఏం చేయలేము. ఇప్పుడు ఎన్నికలు అయిపోయి 6 నెలలే, అరే అబ్బాజో అదిగో అమీర్ వాయిస్ బాగుందో లేకుంటే అరే డెమోక్రసీ కోసం ఉన్నాడు, ఇంకో దానికోసం ఉన్నాడు, నిలబడ్డాడు, గట్టిగా మాట్లాడతారు, మంచిగా ఉంటుంది ఐడియాలజీ. ఎవరు నాకు పిలిచి గ్లాస్ నీళ్ళు ఇచ్చిన వాళ్ళు ఉంటే ఎవరన్నా చూపెట్టమనండి. ఎవరికి ఇవ్వరబ్బా. ఊరికే మనకు నచ్చిన ఐడియాలజీస్ ఉంటే మనం మన నిర్ణయం అంటే మద్దతు ఇవ్వాలి, లేకుంటే వ్యతిరేకించుకుంటూ పోవాలి. ఈ స్థాయికి జనం ఖచ్చితంగా ఎదగాలి. ఎవరిని పట్టించుకునే అబ్బే, ఎవరిని పట్టించుకొని ఇప్పుడు మా ఛానల్ ఇంకేదో పార్టీకి అదిగో వాళ్ళ కోసం పనిచేస్తారా, లేకపోతే వాళ్ళ ఛానల్ని ముద్ర వేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నేను ఎన్నికల ముందు చెప్పినప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత చెప్తాను, 6 నెలలు ఒక్క నాయకుడు, వీళ్ళు ఏ పార్టీకి సంబంధించిన ఒక్క నాయకుడు కానీ ఒక కార్యకర్త కానీ ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చిన అగైన్ రెడీ ఫర్ ఎనీథింగ్. ఎవరికి ఏమి అట్లా ఉండదు. అలా ఏమైనా ప్రయోజనాలు నెరవేర్చుకోవాలి అంటే ఇంకేదన్నా కనుక వాళ్ళ చుట్టూ తిరిగేటివి కావాలి, వాళ్ళ చుట్టూ భజనలు చేసుకునేటివి కావాలి, వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని ఉండాలి, వాళ్ళ చుట్టూ తిరగాలి. ఎవరికేం బట్టి ఏం తిరుగుతారు రాయ. ఇంకా అటువంటి అలవాట్లు ఉన్నాడు, లేకుంటే ఇంకేదైనా పైరవీలో బ్రోకరేజ్ లాంటివి చేసుకునేవాళ్ళు వాడికి ఏమైనా ప్రయోజనం పొందుతారేమో. వాళ్ళ దగ్గర మాట ఈయన దగ్గర మాట చెప్పుకుంటూ అటువంటి ఆ సంఖ్య తక్కువ, అందరికీ యాక్సెస్ ఉండదు. అటువంటి ప్రయోజనాలు ఏమీ అందరికీ కలిగే పరిస్థితి కూడా ఏమీ ఉండదు. సో దూరపు కొండల నునుపు అన్నట్టు ఏదో మీరు ఎవరినో పిచ్చి పిచ్చిగా అభిమానించేసి అభిమానంలో నుంచి ఇట్లా వాళ్ళు ఎక్కడికైనా మీరు నవ్వినా ఇంకేమన్నా చేసినా మీరు భరించలేని పరిస్థితి ఉంది అంటే మారాల్సింది రోజా గారు కాదు, మీరు మారాలి. ఆమె అవసరం లేదనుకుంటే రేపు ఇంకేమైనా మంచి అవకాశం ఇస్తే పార్టీలైనా మారుతారు. ఎవరికి పోయేది ఉంది వాళ్ళకు? వాళ్ళు తిట్టుకుంటారు, భలే అనుకుంటారు. వాళ్ళని అభిమానించిన వాళ్ళు మారాలి కదా. వాళ్ళే ఉంది ఈరోజు ఈ పార్టీ, రేపు ఇంకో పార్టీ, ఈరోజు ఈ సినిమా ఫంక్షన్, రేపు ఇంకో సినిమా ఫంక్షన్, ఈరోజు జబర్దస్త్ కాకుండా రేపు ఢీ కాకుండా ఇంకేమైనా చేసి సరిగమప్ప అంటారు. అంతే, వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు పోతూ ఉంటారు. అబ్బా, ఆ విషయం తెలుసుకున్న వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు.